ఇంకా ఎన్నాళ్ళు ఈ ఉగ్రదాడులు? భారతదేశంపై విపరీతంగా జరుగుతున్నటువంటి ఉగ్రదాడులు ఇవి కేవలం కాంగ్రెస్ పార్టీలోని మాత్రమే కాదు, బీజేపీ హయాంలో కూడా చాలా జరుగుతున్నాయి. వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే అసలు రివెంజ్ ఏది? దానికి తగ్గట్టు రివెంజ్ ఏది? పాకిస్తాన్ హస్తం ఉంది. అలాగే ఈ మునీర్ ఎవరైతే ఉన్నారో, కాసిం మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఈ మునీర్ మొన్న వ్యాఖ్యలు చేయడం, పాకిస్తాన్ కి ఆత్మ వంటిది జమ్మూ కాశ్మీర్ అని చెప్పడం. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ మనదే, కథలుగా మన పౌరులకి చెప్పండి, మన పిల్లలకి చెప్పండి అని చెప్పడం. ఇవన్నీ జరిగిన తర్వాత జరిగినటువంటి ఉగ్రదాడి. కానీ ఏది దానికి తగ్గట్టు రివెంజ్ ఏది? మనం ఎన్నాళ్ళు ఇంకా ఉగ్రదాడులు జరిగాయి, దీన్ని ఖండిస్తున్నాం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతాం? ఇంకా ఎన్ని రోజులు ఈ వీడియో గేమ్లు ఆడుతాం? సర్జికల్ స్ట్రైక్స్ అంటూ ఎన్ని రోజులు? ఏం జరుగుతుంది అసలు దేశంలో? వాస్తవాలు ఏంటో అర్థం కావడం లేదు. అసలు కాంగ్రెస్ హయాంలోనే పాకిస్తాన్ విపరీతంగా పెరిగింది, పెంచి పోషించబడింది. మనకు తెలుసు, దేశాన్ని 3 ముక్కలు చేశారు, పిఓకేని ఆక్రమించుకున్నారు. ఆ రోజు ఇంకా చివరికి హైదరాబాద్ ను కూడా ఆక్రమించుకోవాలని చూస్తే ఏదో ఆ మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దయతో ఇంకా సౌత్ పాకిస్తాన్ ఏదైతే ఉందో, దక్షిణ పాకిస్తాన్ మన హైదరాబాద్ ని ఆక్రమించుకోలేకపోయారు. అది పోలీస్ చర్యతో మనలో విలీనం అయిపోయింది. అది ఆ విధంగా మనలో విలీనం అయిపోవడం కూడా నెహ్రూ గారికి నచ్చలేదు. అలాగే బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ కి ఒక 20 కిలోమీటర్ల వెడల్పుతో ఒక రహదారి ఏర్పాటు చేయాలనుకున్నారు. అది కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో అది జరగకుండా చేశారు. మరి కొంతమంది నాయకులు కూడా దానికి అడ్డుపడ్డారు. ముఖ్యంగా నెహ్రూకి సంబంధించినటువంటి సన్నిహితులే అడ్డుపడ్డారు. ఏం మాట్లాడుతున్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారని. అక్షయ్ చిన్ కూడా 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా లాగేసుకుంది. దాని గురించి కూడా నెహ్రూ ఏం మాట్లాడలేదు. కాంగ్రెస్ దేశద్రోహం పార్టీ అని అందరికీ తెలుసు, దాని గురించి ఇంక డిస్కషన్ వద్దు. అందుకే ప్రజలు పక్కన కూర్చోబెట్టారు గత 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు 3వసారి కూడా ఏదో ఒక విధంగా మనకి ఇచ్చారు. కానీ ఇప్పుడు మనకి మొన్న పుల్వామా దాడి జరిగింది, అది చాలా పెద్దది. 41 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరి నిన్న 28 మంది పౌరులు కార్డు చూసి మరీ చంపేస్తున్నారు భయ్య, కార్డు చూసి మరీ చంపేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళకి సింధు జలాలు, మీరు పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి పౌరులు వెళ్ళిపోండి, ఆ బార్డర్లు మూసేస్తాం, ఈ బార్డర్లు మూసేస్తాం అంటే ఎలాగా? వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. పాకిస్తాన్ కి ఇప్పుడు ఆ బార్డర్ మూసేస్తే ఫరక్ పడదు. సింధు జలాలు ఇస్తే కొంతవరకు ఇబ్బంది పడుతుంది పాకిస్తాన్. ఎందుకంటే చాలా వరకు వ్యవసాయ ఆధారిత సాగునీరు అనేది ఈ సింధు జలాల నుంచే. కానీ పాకిస్తాన్ ఏమైనా తగ్గిందా? పాకిస్తాన్ కి ఏమైనా ఫరక్ పడిందా? పాకిస్తాన్ కి ఏమైనా నొప్పి వచ్చిందా? బహుశా పాకిస్తాన్ ఇది ఊహించి ఉండకపోవచ్చు. ఏదో మనల్ని తిట్టేస్తారు, మనల్ని ఏదో ఇదంతా పాకిస్తాన్ పని అని చెప్పేస్తారు, లేకపోతే ఏదో 2 విమర్శలు చేసి వదిలేస్తారు, 4 రోజులు పోతే అంతా మర్చిపోతారని పాకిస్తాన్ అనుకుని ఉంటే ఉండొచ్చు. సింధు జలాల విషయంలో కావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఇప్పుడు 48 గంటల్లో వెళ్ళిపోవాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా మంది వైద్యానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే రకరకాల వ్యాపారాలకి దేనికి వచ్చారో, వీసా ఉన్న వాళ్ళు వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. కానీ పాకిస్తాన్ కి ఏమైనా నొప్పి వస్తుందా? పాకిస్తాన్ కి ఏమైనా ఒక వెంట్రుకు కూడా పోతుందా? ఆ విధంగా లేదు, అది ఆ విధంగా బిహేవ్ చేయడం లేదు. ఎందుకంటే మన చర్యలు అలాగ ఉన్నాయి. పాకిస్తాన్ కి ఈ ఉగ్రదాడికి సంబంధం లేదనుకుందాం, ఒకవేళ 2 నిమిషాలు మాట్లాడుకుందాం. అయినా సరే పాకిస్తాన్కి లాభమే కదా. ఉగ్రదాడి భారతదేశం మీద జరిగితే పాకిస్తాన్కి లాభమే. పాకిస్తాన్కి సంబంధం లేదు అనుకోండి అంటున్నాను, కానీ ఉంది. పాకిస్తాన్కి దీనికి సంబంధం ఉంది. పాకిస్తాన్ ఉసిగొలిపితేనే వీళ్ళందరూ వస్తారు. ముఖ్యంగా ఇప్పుడు సీమాంతర ఉగ్రవాదం ఉన్నది పాకిస్తాన్. ఇప్పుడు మన బార్డర్ కి ఆ దగ్గరలో కూడా ఉగ్రవాదంలో శిక్షణ ఇస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే శిక్షణ ఇస్తున్నారని కూడా తెలుసు మనకి. కాబట్టి ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం 100% ఉంటుంది. అలాగే కశ్మీర్ లో కూడా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. మనం ఎందుకు ఈ హెల్ప్ చేస్తున్నటువంటి వారిని పట్టుకోలేకపోతున్నాం? మనం ఎందుకు బార్డర్ లో అంత లూజ్ ఇస్తున్నాం? ఇప్పుడు ఏ బార్డర్ లో ఎవడు దూరలేకపోతున్నాడు, ఎవడు ఎటు నుంచి రాలేకపోతున్నాడు. మన దగ్గర ఎందుకు అంత దారుణంగా వచ్చేస్తున్నారు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ నుండి కూడా ఇప్పటికీ చాలా మంది రోహింగ్యాలు వచ్చేస్తున్నారు. ఇప్పుడు అది మన దగ్గరే కదా ఉంది, మన చేతుల్లోనే కదా ఉంది. మనం ఎప్పుడు ఇజ్రాయెల్ లాగా మారుతాం. ఇజ్రాయెల్ పాలసీ గనక మనం తీసుకురాకపోతే మన పరిస్థితి ఇంతే. ఈరోజు బందీలు అక్కడ ఉన్నా సరే, ఇజ్రాయెల్ కి బందీలు హమాస్ దగ్గర ఉన్నా లక్ష్య పెట్టడం లేదు. సరే బందీలు ఉంటే ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ సగం చచ్చిపోయి ఉంటారు. ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి బందీలు కొంతమంది ఉన్నారు హమాస్ దగ్గర, కానీ అవేం పట్టించుకోవడం లేదు ఇజ్రాయెల్. వాళ్ళు సగం చచ్చారు దేశం కోసం, పూర్తిగా చావని, నరకం అనుభవించని పర్వాలేదు. కానీ
హమాస్ కి తలొగ్గేది లేదు. హమాస్ కి చుక్కలు చూపిస్తుంది. గాజాను మొత్తం ఆక్రమించేసింది. ఇప్పుడు గాజా స్ట్రిప్ ఎవరి చేతిలో ఉంది? ఇజ్రాయెల్ చేతిలో ఉంది. ఆ పాలసీ మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? ఇలాంటి చర్య జరిగినవి ఇప్పుడు వెంటనే భారత్ ఒక చర్య జరిపి POKని మొత్తం లాగేసేయాలి. ఇలాంటి చర్యలే మనకు ఉపయోగం. లేకపోతే కొంతమంది వెధవలు, కొంతమంది కుక్కలు ఇవన్నీ బీజేపీ చేయించింది. రేపు బీహార్ ఎన్నికలు వస్తున్నాయి, తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి స్టంట్లు చేస్తుంది బీజేపీ అంటున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మనల్ని అంటారు వాట్సాప్ యూనివర్సిటీ ఇప్పుడు చాలా మంది మురుగుతున్నారు. కానీ వీళ్ళది కూడా ఒక వాట్సాప్ యూనివర్సిటీ ఉంది కదా. వీళ్ళు వెంటనే ఇప్పుడు కాంగ్రెస్ ని ప్రొటెక్షన్ చేస్తారన్నమాట. ఎందుకు రాహుల్ గాంధీ గారు ఇప్పటి వరకు ఒక కామెంట్ చేయలేదు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా, ఎందుకు చేయలేదు? కనీసం అసలు ఉన్నాడా దేశంలో? అందుకే నేనేమంటున్నానంటే మనం వేరే వాడికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? దీనివల్ల ఇలాంటి దాడులు చేయడం వల్ల దేశానికి ఆర్థికంగా కొంచెం నష్టం వస్తే రావచ్చు, కానీ మరి పెద్ద యుద్ధం కాదు కదా. 3 నెలలు 6 నెలల యుద్ధం కాకుండా ఒక సర్జికల్ స్ట్రైక్ అనే పేరుతో ఇమీడియట్లీ POK ఎక్కడైతే ఉందో దాన్ని మొత్తం ఇటు తీసుకురావాలి. ఇదే మంచి అదును. స్ట్రైకులు చేయాలి. అసలు ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉండాలి? ఈ రోజు మనం ఏ విధంగా అయితే తల్లడిల్లిపోయామో, మన కంటి నుంచి రక్త కన్నీరు కారిందో, అలాంటి రక్త కన్నీరు కావాలి. ఎందుకురా నేను ఈ దేశంలో ఉగ్రదాడికి చేశాను అనాలి. ఉగ్రవాదుగా మారడానికి ఎవడైనా సరే వచ్చ పోసుకోవాలి. భారత్ పైకి నేను ఉగ్రదాడి చేయడానికి వెళ్ళను. వామ్మో, వాళ్ళు కళ్ళు పీకేస్తారు, గోళ్లు పీకేస్తారు, చేతులు కాళ్ళు వెంటనే నరికేస్తారు. బ్రతికుండడం కంటే కూడా చనిపోవడం మంచిది అని ఏ ఉగ్రవాది అని అనుకుంటున్నాడా? ఇంకా వాడు అనుకోకపోగా భారత్ పైకి మనం ఉగ్రదాడులు చేస్తే మనల్ని జైల్లో పెట్టించి పందిని మేపినట్లు మేపుతారు, బిర్యానీ కావాలంటే ఇస్తారు, ఏం కావాలంటే అది ఇస్తారు అనే ఇంకా ఆ పోకడలు ఉన్నాయి మన దగ్గర. కసబ్ని ఏ విధంగా పెంచాం? కసబ్ గాడికి వాడి సెక్యూరిటీకి 300 కోట్లు అయింది. మీకు తెలుసా? ఎవడబ్బ సొమ్మది. కసబ్ గడి సెక్యూరిటీకి 300 కోట్లు అయింది. 170 మందిని చంపిన ఒక వెధవకి 300 కోట్లు ఖర్చు పెట్టాం మనం. వాడి నుంచి ఏం రాబట్టారో నాకు అర్థం కాదు. అన్నం కావాలా? ఒక పూట అన్నం పెట్టాలి, 2 పూటలు పెట్టాలి. ఈ కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగం ప్రకారం అలాగే చేయకూడదు, ఇలాగ చేయకూడదు. వాడు ఎలాంటి నేరస్తుడైనా సరే వాడిని మనిషిగా చూడాలి. మరి వాడు ఎందుకు మనల్ని మనిషిగా చూడు? హిందువు కాకపోతే చంపేస్తుంటే ఇంక నువ్వెందుకు మరి ఈ దేశంలో మెజారిటీగా బ్రతకడం? ఎవడికి కావాలయ్యా నువ్వు పట్టుకునే క్యాండిల్స్, నువ్వు కావాల్సిన నీ స్టేట్మెంట్లు, నీ సమావేశాలు? కోపాలు తగ్గిపోతాయి 2 రోజులు పోతే. నేను ఇక్కడ కూర్చొని చెప్పినంత ఈజీ కాకపోవచ్చు, కానీ కష్టమైతే కాదు. కానీ వాడు మాత్రం కూర్చొని అన్ని పనులు చేసేస్తున్నాడు. 70 మంది ఉగ్రవాదులు ఈ రోజు కాశ్మీర్ లో చొరబడ్డారు. 3 వచ్చి అటాక్ చేశారు. 70 మందికి ఒకేసారి ఆదేశాలు వస్తే ఎంతమందిని చంపుతారు? మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మనం ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కింద కొన్ని ఉన్నాయి భద్రతా దళాలు. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సమ్మర్ హీట్ జరగవచ్చు అని. సమ్మర్ హీట్ అంటే అత్యంత రక్తపాతం, ఎక్కువ రక్తపాతం జరిగే ప్రమాదం ఉందని. ఆయన పట్టించుకోలేదు అనుకుందాం. ఎందుకు పట్టించుకోలేదు? ఎవడు పట్టించుకోలేదు? బయటికి తీయాలి. బయటికి తీయకపోతే మనకి ఈ 2-3 రోజుల్లో విపరీతమైనటువంటి నెగిటివిటీ వచ్చేస్తుంది. ఇదంతా కామనే. ఇక పాకిస్తాన్ ఇలాంటివి జరుపుతుంటది. ఈ భారత్ ఇక నిందే ఇప్పుడు మోడీ హయాంలోనే ఏం జరగకపోతే ఇంక ఎవడో ఏం పీకలేడు, ఎవడో ఏం చేయలేడు. ఇవన్నీ కూడా తాటాకు చప్పళ్ళు. బీజేపీ ప్రభుత్వం చేసేవన్నీ తాటాకు చప్పుళ్ళు అనేది పాకిస్తాన్ గ్రహిస్తుంది. ఏం చేసింది? పుల్వామా దాడి అప్పుడు ఏం చేసింది, ఇప్పుడేం చేసింది, ఇవన్నీ కామన్. ఏవో ఒక 4 బాంబులు వేస్తారు, ఒక 4 వస్తారు. అప్పుడు అభినవ్ దొరికిపోయాడు. ఏం చేసాం? డబ్బాలు కొట్టుకుంటున్నాం మనం. నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ 96 లక్షల జనాభా ఉన్నటువంటి ఒక ఇజ్రాయెల్ పోయించేస్తుంది పక్కన ఉన్నటువంటి దేశాలకి. మనం ఇంకా పోసుకునే పరిస్థితుల్లోనే ఉన్నాం. వాస్తవం మన ఆలోచిస్తూ ఉంటే తర్కం ఏం బోధపడుతుంది నాకు? తాటాకు చప్పుళ్ళు పరిస్థితుల్లోనే ఉన్నామనిపిస్తుంది. ఇక దేశం ప్రపంచంలో మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేస్తున్నాం. పక్కనే ఉన్న పాకిస్తాన్ తో మాత్రం మనం ఇంకా విడిపోయిన తర్వాత కూడా భూభాగాన్ని కోల్పోయింది కాక ఆ పాకిస్తాన్ భక్తులు ఇక్కడ ఉంటూ పెంచి పోషిస్తూ ఇంకా 8 కోట్ల మంది రోహింగ్యాలంటూ అక్రమంగా నివసిస్తున్నటువంటి వారిని ఇంకా పెంచి పోషిస్తున్నాం. ఎవడో వచ్చి ధర్నాలు చేశాడంట, NRCకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తే ఆగిపోతే ఎట్లా? ఒక్కొక్క ఎన్నికకి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే ఎప్పుడు చేసుకుంటూ పోతాం? ఇలాగ ఎంతమందిని కోల్పోతాం? ఈ 142 కోట్లలో పోతే 22 పోయారు కదా, 25 పోయారు, 30 మంది పోయారు, 40 మంది పోయారు, 50 మంది పోయారు, 160 మంది పోయారు. నష్టం ఏమిటి అన్నట్టు ఉంది పరిస్థితి. మనం ఒక భార్య ముందే భర్తను చంపాడు, అతడు ఒక నేవీ అధికారి. ఒక కూతురు ముందు తండ్రిని చంపాడు,
ఒక భార్య ముందు భర్తని, ఒక కూతురు ముందు తండ్రిని చంపుతూ ఉంటే మనం ఇంకా నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తే ఎవడైనా మాత్రం ఏం భయపడతాడు. కానీ ఇది కాదండి, ఇది కరెక్ట్ పద్ధతే కాదు అసలు. మోదీ గారు మరి ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ దానికి తగ్గ ఎఫెక్ట్ అయితే లేదు. ఇలాగైతే కష్టమే, మరి మనం కష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.